చచ్చిపోతున్నాం ఇబ్బరా. మిమ్మల్ని ఒకటి చూసి ఏడుస్తుండంటే అనకన్నా మీరు ముందున్నట్టు అర్థం, మీకన్నా ఆడు కింద ఉన్నట్టు అర్థం. అదొక్కట అర్థం చేసుకొని. అండ్ హాయ్ గైస్, దిస్ ఇస్ రైడర్స్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే రివ్యూ ప్లాన్ చేసినాం మనమైతే. ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిపోయినాకనైతే ప్లాన్ చేద్దాం అనుకునే వీడియో. బట్ ముందే కొన్ని మళ్ళీ అప్పుడు టైం దొరుకుతుందా లేదా అని ఇప్పుడే తీస్తున్నా. అండ్ ఈరోజు అయితే మోటోలాగా అయితే లేదు, మన సెటప్ అయితే కనిపిస్తలేదు. పోయిన వీడియోలో మైక్ పోయింది, ఇప్పుడు ఏమో మన హెల్మెట్ మౌంట్ అది కనిపిస్తలేదు అనమాట. మనోడు చూడండి అదేం చేస్తుండో. అండ్ చిన్న పని అవుతుంది షోరూమ్లో, మన ఫ్యాన్సీ నంబర్ అయితే తీసుకుందాం అనుకున్నాం కదా. అట్లా అని షోరూమ్లో చిన్న పని చేసుకొని మనం బైక్ రివ్యూ అయితే స్టార్ట్ అయిపోయాం. బైక్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. అండ్ నాకైతే కామెంట్స్ వచ్చినాయి, 390 ఎందుకు అమ్మేసారన్న, ఈ బైక్ ఎందుకు తీసుకున్నారు, 390 నుంచి 250కి ఎందుకు అప్గ్రేడ్ అయ్యారని. అవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. అండ్ టైం ఎగ్జాక్ట్ 11:30 అవుతుంది. ఈడెందుకు ఆగినామంటే మనోడు కొంచెం ఫోటోలు వీడియోలు తీసుకుంటానంటే వచ్చినుండే. బాగుంది ప్లేస్ అయితే, లొకేషన్. అండ్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేను కదా, మన చెడ్డీ దోస్త్ అనమాట. ఈడే సెకండ్ క్లాస్ నుంచి అంతే అయిటుండు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. లేట్ అయిపోతుంది ఇప్పటికే. షోరూమ్ సైనిక్పూర్లు ఉంది, మనం దగ్గరలో తీసుకోలేము. మనం కొంచెం ప్రాసెసింగ్ వల్ల సైనిక్పూర్లో తీసుకున్నట్టు అయింది అనమాట. ఇప్పుడు ఆడదాకా పోవాలి. లెట్స్ గో. మోటోలాగా అయితే పెట్టా, చెప్పిన మౌంట్ అయితే కనిపిస్తలేదని. డైరెక్ట్ షోరూమ్ కాడికి వెళ్ళి వచ్చాక రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. A few hours later. అక్కడికి వెళ్ళినాకనైతే వీడియో స్టార్ట్ చేద్దాం. One eternity later. అండ్ ఓకే గైస్, షోరూమ్ పని అయితే కంప్లీట్ చేసుకున్నాం. వీడియో అయితే పెట్టలే షోరూమ్ది. మనోడైతే టైర్డ్ అయిపోయిందంట, కూర్చుండు. అండ్ మన షోరూమ్ పని ఏంటంటే ఫ్యాన్సీ నంబర్ అయితే అనుకున్నాం, మన లక్కీ నంబర్ అయితే. ఇప్పుడే సస్పెన్స్ అది అయితే, ఇప్పుడే నంబర్ ఏంటిదో. అండ్ కంప్లీట్ అయిపోయింది. 5-6 days లోనైతే రిజిస్ట్రేషన్ అయిపోయి నంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఓకే, వీడియో లెట్స్ స్టార్ట్ ఇంటూ రివ్యూ వీడియో. లెట్స్. అండ్ బైక్ గురించి మాట్లాడుకుంటే ఇది మన న్యూ బైక్ Gen 3 250. అండ్ 390 నుంచి 250కి అప్గ్రేడ్ అయినా. ఎవరన్నా పెద్ద సీసీకి అప్గ్రేడ్ అవుతారు కానీ నేనేమో చిన్న సీసీకి అయినా అని చాలా కామెంట్స్ అండ్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో. అందుకే వీడియో ఫస్ట్ సర్వీస్ అయిపోయినాకనైతే పెట్టుకుందాం అనుకున్నా, బట్ ముందే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. స్టార్ట్ ఇంటూ వీడియో. అండ్ మనకు ఫస్ట్ వచ్చింది డౌన్ పేమెంట్ ఎంత అయిందన్న, ఎంత కట్టారు మీరు అని. నేనైతే 72 దాకా కట్టిన, పాత బైక్ అయితే అమ్మేసి. 72 డౌన్ పేమెంట్ అయ్యింది. ఆన్ రోడ్ ప్రైస్ 2,80,000 దాకా ఉంది, 2,75,000 దాకా ఉంది. నాకు 3,60,000 చేంజ్ దాకా పడ్డది, 62 దాకా. ఎందుకంటే నాకు 80,000 దాకా ఎక్స్ట్రా పడ్డది బైక్ మీద అయితే. బట్ ఓకే, లీవ్ ఇట్. ఈఎంఐ అంటే అంతే ఉంటది ఇక. అండ్ బైక్ అయితే నాకు పర్ఫెక్ట్లీ నచ్చింది. దీని ఏంటిదంటే దీని మీటర్ అండ్ స్లిప్పర్ క్లచ్ బటర్ స్మూత్ ఉంది. స్లిప్పర్ క్లచ్ అయితే నాకు ఇంతవరకు నేను యూజ్ చేయలే స్లిప్పర్ క్లచ్. పాత జెన్ BS6 డ్యూక్ 250 కూడా నడిపినా గానీ దానంత ఇదే దానికన్నా రిఫైన్డ్ ఉంది ఇంజన్ అయితే. అండ్ నేను ఫస్ట్ యూట్యూబ్ లో పోస్ట్ కూడా పెట్టిన, 250 అయితే బుక్ చేసిన అని పోస్ట్ పెట్టిన, కమ్మింగ్ సూన్ అని కూడా పెట్టిన. బట్ 390 నాకు రైడింగ్ లో అంత సెట్ కాదనిపిస్తుంది లాంగ్ రైడ్ లకి. నేను ఈ బైక్ అయితే ఒక లాంగ్ డ్రైవ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. బైక్ అయితే సూన్ ఆ వీడియో కూడా వస్తుంది. అందుకే 250 నాకు మైలేజ్ అండ్ కంఫర్ట్ ఓకే, యావరేజ్ మైలేజ్ ఇస్తుంది.
సెట్ అయిపోతుంది. 390 మనం అంతే, దాని మైలేజ్ ఇక పెట్టుకోలేం. 20 దాకానే, ఇది ఒక 25-30 దాకా ఇస్తుంది హైవే మీద అయితే. బెస్ట్ బైక్. నేను ఫస్ట్ అయితే క్విక్ షిఫ్టర్ లేదనుకున్నా, ఇలా క్విక్ షిఫ్టర్ లేదనుకున్నా. 390 లోనే ఉంది, ఇలా లేదనుకున్నా కానీ బట్ ఇలా కూడా క్విక్ షిఫ్టర్ ఉంది. సార్ మీటర్ ఆన్ చేసి చూపిస్తా. రెడీ టు రేస్. ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా ఉంది క్విక్ షిఫ్టర్. సెట్టింగ్ లలో పోతే సెట్టింగ్, దిస్ ఇస్ క్విక్ షిఫ్టర్ ప్లస్ సీట్ అండ్ షిఫ్ట్ లైట్ అని చెప్పిన ఉండే కదా లాస్ట్ వీడియోలో. దిస్ ఇస్ షిఫ్ట్ లైట్. షిఫ్ట్ లైట్ ఇంకా ఇది 1000 కిలోమీటర్స్ కి అయితే అన్లాక్ అవుతుంది. మనదైతే ఇంకా 1000 కాలేదు కదా. బైక్ ఎందుకు బంద్ చేసినాం రా. అండ్ మనదైతే 784 కిలోమీటర్స్ అక్కడికి తిరిగిందంటే. సర్వీస్ కంప్లీట్ అయిపోయినాక షార్ట్ వీడియో పెడతా. అండ్ బైక్ అయితే నాకు చాలా నచ్చింది. నేను జెన్ PS6 250 కూడా నడిపిన. అండ్ అలా కొంచెం వాబ్లింగ్ అవుతుండే టాప్ స్పీడ్ లో పోగానే 150-140 పోగానే వాబ్లింగ్ అవుతుండే. నాకు ఇదైతే అంత స్మూత్ ఉంది, వాబ్లింగ్ లేదు. 140 లో కూడా 1 హ్యాండ్ డ్రైవ్ చేసిన, బాగుంది. అండ్ మెయిన్ యూజ్ అంటే ఛార్జింగ్ పోర్ట్ C2C వచ్చింది. నా ఐఫోన్ కూడా సెట్ అయిపోతుంది C2C. నాకు లాస్ట్ రైడ్ లో 390 కాదు 250, 390 ఫ్రెండ్ కి ఇచ్చి డ్యూక్ 200 మీద అనంతగిరి రైడ్ కి వెళ్ళిన కదా. దాంట్లోనైతే ఛార్జింగ్ చాలా ప్రాబ్లం వచ్చింది నాకైతే. బట్ ఇప్పుడైతే అంత ప్రాబ్లం ఏం లేదు. ఇక ఏ రైడ్ కానీ వెళ్ళిపోవచ్చు, పవర్ బ్యాంక్ లేకపోయినా సరే. కానీ ఇంకా చెప్పాలంటే అంతే, బాగుంది బైక్ అయితే. బ్లాక్ టు బ్లాక్ బీస్ట్ 390. కొంచెం కలర్ 390 లోనే ఇదే కలర్ ఉందంటే పక్కా అదే తీసుకుంటుండే అనుకుంటా నేనైతే. బ్లాక్ సెక్సీగా ఉంటది కదా, బ్లాక్ అండ్ బ్లాక్. ఇప్పుడు కూడా బ్లాక్ అవుట్ ఫిట్ వేసుకున్నా. ఫ్రంట్ లుక్ నాకు ఇంకా చాలా నచ్చింది అసలు. ఫ్రంట్ లుక్ అంటే మెయిన్ దీంట్లో ఉన్నదంటే ఫ్రంట్ లుక్. ఇంకోటి, ఆ బైక్ 390కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో కరెక్ట్ చెప్పలేను. 46 హార్స్ పవర్ ఉంటది, దీంట్లో 31 హార్స్ పవర్. 6 స్పీడే. దీంట్లో సేమ్ గేరింగ్. అండ్ షాక్ అబ్జర్వర్ ఫ్రంట్ అడ్జస్టబుల్, బ్యాక్ కూడా అడ్జస్టబుల్ ఉంటది. దీంట్లో లేదంతా. దీంట్లో బ్యాక్ అడ్జస్టబులే గానీ కొంచెం ఉంటది హైట్ చేపియాలంటే, పాన్ ఉంటది దాంతో. అదే 390లోనైతే డైరెక్ట్ చేసేసుకోవచ్చు మనమే. అండ్ బైక్ అయితే లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. దానికన్నా కొంచెం చిన్నగా కూడా అనిపిస్తుంది నాకు ఈ బైక్ దానికన్నా. మీకెలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తారు కొందామంటే కూడా కామెంట్ చేయండి. ఐ సీ యువర్ కామెంట్స్. అండ్ ఇలా మెయిన్ ఫ్యూచర్, నేను అజర్ లైట్ అంటే నాకు చాలా ఇష్టము. బట్ ఇలా అజర్ లైట్ స్విచ్ కూడా ఇచ్చేసారు, కానీ ఒకటేసారి 4 లైట్లు బ్లింక్ అవుతాయి. ఆన్ చేద్దాం ఒకసారి. నాకు ఎట్లా ఇష్టం అంటే అటు 2 టైమ్స్ బ్లింక్, ఇటు 2 టైమ్స్. అది ఫ్లాష్ లైట్ వేపిస్తే సెట్ అయిపోతుంది అనమాట. చూద్దాం. అండ్ మన ఛానల్ అయితే 1K కి దగ్గరలో ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ 1K లో మనం ఒక ప్లాన్ అయితే వేసినాం కదా, 390 అయితే బర్న్అవుట్ కొడదాం, ఫైర్ బర్న్అవుట్ అయితే. బట్ ఈ బైక్ తోటి చేద్దాం. అదైతే న్యూ బైక్ తోటి బర్న్అవుట్ అంటే చేద్దాం. ఈ బండి తోటి ఒక ప్లాన్ అయితే వేద్దాం 1K సబ్స్క్రైబర్లకి తర్వాత. ఓకే, లైట్స్ అయితే ఆఫ్ చేయాలి. గైస్, వీడియో అయితే ఆడికి స్టాప్ చేసి ప్లేస్ అయితే చేంజ్ చేసినాం. కొత్త ప్లేస్లలో తీయాలిగా. దిస్ ఈస్ నౌ. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకోదాం. సర్వీస్ కంప్లీట్ అయినాక రైడ్ రివ్యూ. బైక్ అయితే చాలా నచ్చింది. బండి తీరా అంటే ఆడ వీలీ నేర్చుకుంటా అని చూస్తుండే. బర్న్అవుట్ కొడదాం అనుకుంటుండో, వీలీ కొడదాం అనుకుంటుండో. బండి అయితే సర్వనాశనం చేస్తుంది. ఓ
నేనే కొట్టలే ఇంతవరకు ఇంకా. చాలు కూల్ కూల్. ఇంకోటి ఏంటంటే బాయ్స్కి ఒక మోటివేషన్ ఇద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో కూడా. మిమ్మల్ని ఒకటి చూసి ఏడుస్తుండంటే అనకన్నా మీరు ముందున్నట్టు అర్థం, మీకన్నా ఆడ కింద ఉన్నట్టు అర్థం. అదొక్కట అర్థం చేసుకొని మీ సక్సెస్ని కంటిన్యూ చేయండి. నేను అదే చేస్తున్నా. ఉంటాం మరి, బాయ్. చాలు వస్తున్నావు.